అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు గబగబా చదవండి. 14 వచనాలు చదవండి. శుక్రవారం చనిపోతారనగా ఈ ఆదివారం రోజు అంటే ఒక 5 రోజులు, ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర అంటే 5 రోజులు ముందుగా ఆయన ఈ కార్యక్రమం జరిగించారండి. ఆయన యెరూషలేమునకు సమీపించినప్పుడు ఆయన మాటలో యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. చాలండి. ప్రభు అండి ప్రవచన ప్రకారము ప్రభు నెరవేర్చేవాడు. ముందు చెప్తాడు, ఆ తర్వాత ఆయన చేస్తాడు. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఆయన చెప్పాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చేశాడు. జకరియా 9:9 చూడమ్మా. సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలమ్మా, చాలు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభు, ఓకే, గాడిద పిల్లను రెంటిని విప్పమన్నాడు. ఆయన రెంటి మీద బట్టలు వేశారు. ఆయన దేని మీద ఎక్కాడు? మీకు ఎవరికైనా అర్థమైతే చెప్పండి. రెంటిని విప్పారు కదా, ఆయన పిల్ల మీద ఎక్కాడా గాడిద మీద ఎక్కాడా? పెద్దదా గాడిద మీద? గాడిద మీద ఎక్కాడు. గాడిద పిల్ల మీద ఎక్కాడు. మరి పెద్ద గాడిద ఎందుకు ఎక్కమన్నాడు? ఏంటో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 7వ వచనం చదవండి. వారు ఆ గాడిద పిల్లను యేసునద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. మళ్ళా చదువు 7వ వచనం. వారు ఆ గాడిద పిల్లను యేసునద్దకు తోలుకొని వచ్చి. గాడిద పిల్లనా? ఈయన గాడిద పిల్లనే అన్నాడు. మత్తయి ఏమో ఆ ప్రవచన ప్రకారము గాడిద పిల్లనే అన్నాడు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇంకొక వచనం కూడా చదవరా? లూకా సువార్త. ఇవన్నీ కలిపి నేను క్లుప్తంగా చెప్తాను మీకు. లూకా సువార్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 19వ అధ్యాయం 41 నుంచి చదువు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు 40 ఎన్నో వచ్చిన వరకు చదివేది ఇంకొంచెం పై నుంచి కూడా చదువు. 40 నుంచి కూడా చదువు. కొంచెం పై నుంచి చదువు. ఒక్కొక్క వచ్చిన ఏముంది? ఆయన వారిని చూచి, వీరు ఊరకుండా నేడ ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానని. ఇంకొంచెం పై నుంచి ఇంకొక వచ్చిన పై చదువు. తరువాత వారు యేసునద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. నీకెంతో మేలు గాని ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను. ఓకే, చాలరా. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ప్రభు అయిన యెహోవా దేవుడు ఈ మనుషులను ఎలాగైనా రక్షించాలి, నాతో సమాధానపరుచుకోవాలి, వీళ్ళని ఈ బానిస కట్ల నుంచి విమోచించాలని
ప్రభు ఒక ప్రణాళికతో కుమారుణ్ణి సిద్ధపరిచి ఈ లోకానికి పంపాడండి. దానికి ప్రవచనంగానే జకరియా 9:9 అండి. జకరియా 9:9. జకరియా ఒకసారి 9:12 కూడా చదవరా? 9:12 కూడా చూడు. బంధకములలో పడి నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియజేయుచున్నాను. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను. చాలరా. బంధకములలో పడి ఉండు వారలారా, ఓ దేవునికి స్తోత్రం. 11వ వచనం కూడా చూడమ్మా. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి. నీవు చేసిన, ఈ మాటలు కొంచెం మీరు దృష్టి చూడండి, గబగబా వెళ్ళిపోతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి. ఈ మాట కూడానండి. నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి మనుషులు నీరు లేని గోతుల్లో పడ్డారు. చెరపట్టబడిన ఆ గోతుల్లో వాళ్ళని చెరపట్టారు. ఆ నీరు లేని గోతుల్లో నీ వారిని నేను విడిపించేదను. ఓ హల్లెలూయా. ఈ నీరు లేని గోతులు అపవిత్రాత్మ ఒక ఇంటిని విడిచి నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ నీరు లేదు అక్కడికి వెళ్ళిపోయింది. ఆ గోతిలో వాళ్ళని హతం చేసుకుంటూ బంధించేసి ఈడ్చిపోతూ ఉంటుంది. ఈ నీరు లేని గోతుల్లో ఉండి నిరీక్షణ గలవారలారా. వాక్యం ఉండదు, దేవుడు కావాలి. వాక్యాన్ని ఆచరించరు, దేవుడు ఆశీర్వదించాలి. ఇవన్నీ నీరు లేని గోతులు. వారు సాతాను బంధకాల్లో ఉంటారు, గోతులో ఉంటారు, వాళ్ళు నిరీక్షణ కలిగి ఉంటారు. వారి కోసము నా కుమారుణ్ణి నేను పంపిస్తా ఉన్నాను. ఓ హల్లెలూయా. ఆ బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటలోనికి మీరు మరలా ప్రవేశిస్తారు. ఓ హల్లెలూయా. ఇజ్రాయేలీలు ఎత్తి చూపిస్తూ మీరు బంధకాల్లో ఉంటారు, బానిసలుగా ఉంటారు. మీ క్రియలు మిమ్మల్ని బానిసలుగా చేసి నాకు విరోధముగా మీరు దూరమైపోయారు. మళ్ళా మీ కోటలోనికి మీరు వస్తారు, మీరు నిరీక్షణ కలిగి ఉండండి అంటున్నాడు. ఇక్కడ గాడిద పిల్ల అని చెప్పాడు కదా జకరియా. మత్తయి కూడా అదే చెప్పాడు. రెంటిని విప్పుకొచ్చేసాడు. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ కుమారుణ్ణి తీసుకొని ఆ తండ్రి అయినటువంటి దేవుడు బయలుదేరి వచ్చేసాడండి. కుమారుడేమో శరీరము ధరించి ధర్మశాస్త్ర నీతి ప్రకారము సున్నతి పొంది ఏ దోషము లేకుండా 33.5 సంవత్సరాలు జీవించి ఇక ఆ తండ్రి కార్యము నెరవేర్చటానికి ఆయన బయలుదేరి వస్తూ గాడిద పిల్లను విప్పి తీసుకురమ్మన్నాడు. ప్రభువుకి కావాలి. ఆ పిల్ల మీద ఆయన ఎక్కాడు, గాడిద మీద తండ్రి ఎక్కాడు. ఆయన శరీరము గనక కనపడతా ఉన్నాడు, తండ్రి ఆత్మ గనక కనపడతలేదు. హల్లెలూయా చెప్పండి. తండ్రి కుమారుడి మీద భుజం ఎత్తి వేశాడు. కుమారుడా పద. యెరూషలేము దగ్గరకు వచ్చేసారు. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకయ్యా అరుచుకుంటారు? మీ వాళ్ళు ఎందుకయ్యా గోలగోల చేస్తున్నారు? వాళ్ళని నోరు మూసుకోమని చెప్పండి అంటున్నారు వాళ్ళందరూ. శాస్త్రులు పరిచయులను ఆరాధించాల్సినారు. ప్రభు అంటాడు, లెక్క చూసి ఊరు పిచ్చోళ్ళారా, వాళ్ళు నోరు మూసుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి, మీ చెవులు సిలువులు పడతాయి. అప్పుడు మీ చెవులు కర్ణ పేర్లు పగిలిపోతాయి, రాళ్ళు కేకేస్తాయి అని వాళ్ళ బుద్ధికి, వాళ్ళ అజ్ఞానానికి ఆ యెరూషలేము ఒడ్డున కూర్చొని ఏడుస్తా ఉన్నాడు.